ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వైపు నుండి మొక్కల లోడుతో హైచర్ వ్యాన్ డ్రైవర్ గంగాధర్ గౌడ్ను ముగ్గురు వ్యక్తులు బెదిరించి డీజిల్ కొరకు ఉంచబడిన 5,000 రూపాయలు ఒక సెల్ ఫోన్ లాక్కొని బైక్ పై పారిపోయారు. బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పారిపోయిన దొంగల గురించి ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్ వద్ద ఒక బైక్ పై ముగ్గురు వ్యక్తులు ఉండగా వారిని పట్టుకొని విచారించగా నేరం తామే చేశామని అంగీకరించారు. దూనగులు మేడిపల్లికి చెందిన ఏనుగు వంశీ, మఠంవాడ మెట్పల్లికి చెందిన బైండ్లవేణు, బండాలింగాపూర్ గ్రామానికి చెందిన ఖైరా వెంకటేశ్వర్లని తెలిపారు. వారి వద్ద నుండి సెల్ ఫోన్లు, డబ్బులను మరియు బైక్ స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా పల్సర్ బైక్ కవర్లో 200 గ్రాములు ఉన్న గంజాయి ప్యాకెట్లు లభించిందని పోలీసులు తెలిపారు. పంచుల సమక్షంలో బైక్, డబ్బులు, సెల్ ఫోన్, గంజాయిలను స్వాధీనం చేసుకుని నేరస్తుల రిమాండ్కు తరలించారు. తేదీ 21/9/24 రోజున రాత్రి అందాజా 11:40 సమయంలో ఆరుమూరు వైపు నుండి ఒక మక్కలోడుతో ఉన్న హైచర్ వ్యాన్ డ్రైవరు సుధగోని గంగాధర్ గౌడ్ రెసిడెన్స్ ఆఫ్ గుంటూరుకు చెందిన వ్యక్తి తన మొక్కలోడులో ఉన్న వ్యాన్ను బండలింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆపి మూత్ర విసర్జన చేయుచుండగా ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి అతను అగ్గిపెట్టున్నదని అడిగి ఇద్దరు వ్యక్తులు అతను గట్టిగా పట్టుకొనగా ఒక వ్యక్తి అతని జోబులో డీజిల్ కొరకాన్ని ఉంచినటువంటి 5,000 డబ్బుని అతనికి చెందిన రెమెడీ కంపెనీ చెందిన సెల్ ఫోన్ను లాక్కొని అతన్ని ఎవరికైనా చెప్తే కొట్టి చంపుతామని బెదిరించి బైక్ పైన అక్కడి నుండి పారిపోయినారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వగా ఇబ్రహీంపట్నం పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసినారు. వెంటనే సిఐ గారికి ఆ విషయం సమాచారము చెప్పగా సిఐ గారు 3 పార్టీలుగా ఏర్పడి ఒకటి ఇబ్రహీంపట్నం ఆ రోజు నైట్ ఎన్ఎస్పై అయినటువంటి కిరణ్ కుమార్ ఒక పార్టీ, సిఐ గారు ఒక పార్టీ, అనిల్ కుమార్ ఒక పార్టీగా 3 పార్టీలుగా విడిపోయేసి అక్యూజర్ కొరకు తిరుగుతుండగా ఈరోజు వెంకటరావుపేట శివారులో పెట్రోల్ బంక్ వద్ద ఒక బైక్ పైన 3 వ్యక్తులు ఉన్నారని మెట్పల్లి సిఐ గారికి సమాచారం అందగా లారీ డ్రైవర్ను కొట్టిన అతను ఫోన్ డబ్బులను బలవంతంగా తీసుకొని పారిపోయినారని తెలిపినారు. వారి వివరాలు: 1 ఏనుగు వంశీ, 2 వేణు వంశీ గ్రామం మేడిపల్లి, 2 బైండ్లవేణు గ్రామం మెట్పల్లి, 3 ఖైరా వెంకటేష్ గౌడ్ బండలింగాపురం అని తెలిపినారు. వారి వద్దన్న డబ్బును, సెల్ ఫోన్ను చూపించగా సిఐ గారు వారిని అదుపులోనికి తీసుకొని వారి వచ్చిన బైక్ తనిఖీ చేయగా బైండ్లవేణుకు సంబంధించినటువంటి బైకులో ముందు కవర్లో ఒక 200 గ్రాముల డ్రై గాంజా స్వాధీనపరుచుకొని పంచుల సమక్షంలో సీజ్ చేయడం జరిగినది. అలాగే సెల్ ఫోన్ను, గాంజాను తీసుకొని నేరస్తులను అదుపులోనికి తీసుకొని వారిని ఈరోజు తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాము. నేరస్తులను 45 గంటల లోపల పట్టుకున్న సిఐ నిరంజన్ రెడ్డిని, ఎస్ఐ కిరణ్ కుమార్ను, అనిల్ను మరియు పోలీస్ సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. మరియు ఇక నుండి ఎవరైనా గంజాయి అమ్మినా, కొన్నా, త్రాగినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఎటువంటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అందరికీ హెచ్చరిస్తున్నాను.